దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, విరిగిన హృదయము గల వారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గల వారిని ఆయన రక్షించును. కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం 18వ వచనం. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మన దేవుడైన యెహోవా మన కొరకు ఈరోజు ఒక చక్కటి వాక్యాన్ని మన కోసం సిద్ధపరిచి ఉన్నారు. మనం కొన్ని విషయాలు ఆలోచించినట్లయితే కొంతమంది చిన్న చిన్న విషయాలకు కూడా బాధపడిపోతూ ఉంటారు. ఎంతో మనోవేదనకి గురవుతూ ఉంటారు. వాళ్ళని జస్ట్ గట్టిగా మాట్లాడిన వాళ్ళతో, వాళ్ళని కోపంతో ఒక మాట అనుకోకుండా ఏదైనా చిన్న విషయంలో కానీ ఏదైనా కావచ్చు, కొంతమంది వెంటనే కోప్పడిపోతూ ఉంటారు. కొంతమంది ఆ మాటలకి బాధపడుతూ ఉంటారు. రెండిటికి చాలా డిఫరెన్స్ ఉంది. కొంతమంది మాట్లాడితే కొంతమందికి కోపం వస్తుంది, కొంతమందికి బాధ వస్తుంది. మాట ఒకటే అయినా ప్రవర్తనలు వేరు, మనసు తీరు వేరు. ఆ విధంగానే ఇక్కడ దేవుడు రెండు విధాలుగా చెప్తున్నాడు. విరిగిన హృదయము గల వారికి యెహోవా ఆసన్నుడంట, నలిగిన మనస్సు గల వారిని ఆయన రక్షించునంట. ఈరోజు నేను చాలా మూడ్ ఆఫ్లో ఉన్నాను రా, చాలా బాధగా ఉన్నాను. నన్ను ఈరోజు డిస్టర్బ్ చేయొద్దు, నాతో మాట్లాడొద్దు, నన్ను ఒంటరిగా వదిలేయండి అని కొంతమంది మనతో చెప్తూ ఉంటారు. సరే, వదిలేద్దాం, కాసేపు ఒంటరిగా ఉంటే రికవరీ అవుతాడు అని. కానీ అలాంటి ఒంటరి పరిస్థితుల్లో కూడా మన దేవుడు మనల్ని విడవని అంటున్నాడు. అసలు ఎంత గొప్ప దేవుడండి, ఎంత అదృష్టవంతులమండి మనం. అసలు ఎవరికి ఉంటుందండి ఇంత అదృష్టం? దేవుని వాక్యం వినాలన్నా, చదవాలన్నా, ఆ రోజు చర్చికి వెళ్ళాలన్నా అదృష్టం ఉండాలండి. ఆయన మనం నుదుటి మీద రాసి ఉండాలి. ఆయన ముందే నా బిడ్డ నా చర్చికి రావాలి, నా బిడ్డ నా వాక్యం చదవాలి, నా బిడ్డ నా ఉపవాసం వినాలి, నా బిడ్డ నా కోసం ఉపవాసం ఉండాలి అని ముందే ఆయన తలుస్తాడండి. అందుకే జరుగుతాయి మనకి. ఎంత అదృష్టవంతులమండి. ఒక్కొక్కసారి మనం కొన్ని సంతోషాలు వచ్చాయని చెప్పి దేవుని విడిచిపెట్టేస్తూ ఉంటాం. ఆ సంతోషంలో మునిగిపోయి అసలు ఆ డే అంతా కూడా మనం మన ఆనందంలోనే ఉండిపోతాం. డే అవ్వచ్చు, 2 days అవ్వచ్చు, 3 days అవ్వచ్చు, 1 week అవ్వచ్చు, చాలా ఆనందంగా ఉంటాం. కానీ ఆనందాన్ని ఇచ్చినందుకు దేవునికి తిరిగి కృతజ్ఞతలు ఎంతమంది చెప్తారు? మోకాళ్ళ మీద. అది కూడా, దేవుడా నీకు ధన్యవాదములు, నాకు ఈరోజు సంతోషాన్ని ఇచ్చావు. ఈ సంతోషంలాగా ఎంతోమంది బాధపడుతున్నారు బయట. అప్పటికప్పుడు జరిగిన సంఘటనల వలన, వాళ్ళకు వచ్చిన నష్టాల, వ్యాధుల, సుఖదుఖాల వల్ల వాళ్ళు ఎంతో బాధ అనుభవిస్తున్నారు బయట. కానీ నన్ను ఆ రీతిలో, ఆ గ్రూప్లో నన్ను లేకుండా చేశావు, నీకు వందనాలయ్యా అని ఎంతమంది దేవుని స్తుతిస్తున్నారండి. ఈ రోజంతా నన్ను కాచి కాపాడావు, నీకు వందనములు నాయనా, కోట్లాది స్తుతులు తండ్రి అని ఎవ్వరూ గట్టిగా ప్రార్థన చేయగలుగుతున్నారండి? మనకి ఎవరన్నా ఒక 10 లక్షలు కానీ, ఒక 20 లక్షలు కానీ ఎవరన్నా మీకు ఫ్రీగా ఇచ్చారనుకోండి, మీరేం చేస్తారు? వాళ్ళకి ఎలా చెప్తారు థ్యాంక్స్? అసలు వదలరు కదా. కనీసం ఒక్క నిమిషమైనా వాళ్ళని ఎలా అంటే పొగుడుతారు కదా. చాలా థ్యాంక్స్ అండి, మీ అంతటి వారు, అసలు 10 లక్షలు ఇచ్చారు నాకు, ఈ రుణం ఈ జన్మలో తీర్చుకోలేనండి అని ఎన్నో ఎన్నో పెద్ద పెద్ద వాక్యాలు వచ్చేస్తూ ఉంటాయి మనకు తెలియకుండానే కదా.
అతన్ని కనీసం మన లైఫ్ లాంగ్ గుర్తుపెట్టేసుకుంటాం. అతను చేసే సహాయాన్ని కనీసం మనం బతుకున్నంతకాలం ఒక 10,000 మందికన్నా చెప్తాం. ఇలా చేశారు, అలా చేశారు, 10,00,000 ఇచ్చారు నాకాయన, చాలా గొప్ప ఆయన అని చెప్పి. అవునా? ఒక మనిషి సాయం చేస్తేనే మనం అంతలా ఉప్పొంగిపోయి ఇంత ఆనందపడుతున్నాం. మరి మన దేవుడైన యెహోవా, మనల్ని కన్న మన తండ్రి ప్రతి నిమిషం, ప్రతి గడియ నిన్ను కాచుకుంటున్నాడే. నీ కోసం ఆయన ప్రాణాలను ఇచ్చేశాడే. మరి ఆయన్ని నువ్వు ఇంకెంత పొగడాలి? ఆయన్ని నువ్వు ఇంకెంత స్తుతించాలి? ఆయన కోసం నువ్వు ఇంకెంత 10 మందికి చెప్పాలి? నువ్వు బ్రతికున్నంత కాలం ఆయనకి నీ రుణం సరిపోతుందా? సరిపోదండి. ఆయన స్తుతించడానికి కూడా సరిపోదు. ఆయన చేసిన కార్యాలు మన పట్ల, ఆయన రుణం మనం తీర్చాలంటే సరిపోదండి, మనకి టైం సరిపోదు. కానీ మనం ఏం చేస్తున్నాం? టైం గురించి పక్కనెట్టండి. ఫస్ట్ అసలు ఒక 2 నిమిషాలే మనస్ఫూర్తిగా ప్రార్థన చేయడానికే మనకి ఈ రోజులో టైం ఉండడం లేదు కదా. ఎక్కువ ఫోన్తోనే గడుపుతాం మనం ఖాళీ దొరికితే. జాగ్రత్త అండి. మనం ఆత్మీయులం. మనం ఎదుటి వాళ్ళకి నేర్పే వారంగా ఉండాలి. ఒకళ్ళు చూసి మనల్ని నేర్చుకునేవారుగా ఉండాలి. మనల్ని వేలెత్తి చూపే వారంగా మనం ఉండకూడదు. మీకు తెలుసో లేదో, బయట వాళ్ళు ఎవరన్నా తప్పు చేస్తే తప్పు చేశారు అని అంటారంతే. కానీ క్రైస్తవులు తప్పు చేస్తే అదిగో ఆ దేవుడు నమ్ముకున్నాడంట, ఎందుకు అని వెంటనే అనేస్తారండి. జాగ్రత్త అండి. మనం చేసే పనుల వల్ల కానీ, మనం అనే మాటల వల్ల కానీ మన దేవునికి రాకూడదండి నింద ఇప్పుడు కూడా. సో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆయన మీదకి నింద తెచ్చే వారంగా మనం ఉండకూడదండి. అతను దేవుని బిడ్డ, అతను ఎంతో మంచివాడు అని మన దేవుడికి గర్వకారణంగా ఉండాలి తప్ప మనం ఎప్పుడు కూడా ఆయనకి నింద తెచ్చే వారంగా మనం అస్సలు ఉండకూడదు. ఉండబోము కూడా మనం. నా ప్రియ సహోదరి సహోదరులారా, మీరు దేని గురించైనా బాధపడుతున్నారా? మీరు నలిగిన మనసుతో ఉన్నారా? విరిగిన హృదయంతో బాధపడుతున్నారా? దేవుడు మీకోసమే చెప్తున్నాడు ఈ మాటల్ని. దయచేసి బాధపడొద్దు. నువ్వు దేని గురించి అయితే బాధపడుతున్నావో అది నీకు తొందరలోనే తగ్గిపోతుంది. నీ హృదయాన్ని నేను చూస్తున్నాను. నువ్వు ఎంతో కాలంగా దాని గురించి బాధపడుతున్నావు. ఏంటి ఇలా జరిగిందని. ఇక ఆ చింత నీకు ఉండదని మన ప్రభువైన యెహోవా చెప్తున్నారు. నువ్వు అది నమ్మినట్లయితే తక్షణమే మోకరించు, ప్రార్థన చేయి. అవును తండ్రి, భారంతో, అవును నాయనా నేను బాధపడుతున్నాను తండ్రి, నాకు ఎందుకు ఈ కష్టం వచ్చిందని ప్రతి నిమిషం బాధపడుతున్నాను. నాకు ఈ కష్టం తొలగిపోదా, ఎప్పటికి పోతుంది, నేను భరించలేకపోతున్నాను అని చెప్పేసి బాధపడుతున్నానయ్యా. ఒక్కసారి నా వైపు చూడయ్యా, నా వైపు చూడయ్యా, నా బాధను తీయ్యా, నా హృదయాన్ని బాగు చేయి తండ్రి, నా మనసును కుదుటపడేలా చేయి తండ్రి అని మోకాల మీద ప్రార్థన చేయండి. దేవుడిని మాటలు వింటున్నాడు, నీ పక్కనే ఉన్నాడు, నీ ప్రక్కనే ఉన్నాడు. నువ్వు ఏడిస్తే తన గాయాల నుండి, తన గాయపడిన హస్తాల నుండి రక్తం కారుతుందంట. ఎంత గొప్ప మాట అండి ఇది. బాధపడొద్దు, ఏడవద్దు, అస్సలు ఏడవద్దు. మనం దేవుని బిడ్డలం. ధైర్యంగా ఉండాలి, ధైర్యం కలిగి ప్రార్థన చేయాలి. అప్పుడే నీ దేవుడైన యెహోవా ఖచ్చితంగా నీకు ప్రతిఫలాన్ని ఇస్తాడు. నువ్వు కృంగిపోతూ బాధపడుతున్నావా, అది సాతానికి నవ్వులాట కింద ఉంటుంది. దయచేసి బాధపడవద్దు. నువ్వు కన్నీటితో ప్రార్థన చేయి, కానీ నార్మల్గా కూర్చుని, ఒంటరిగా కూర్చుని మాత్రం ఏడవద్దు. ఓకే? మన దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉన్నారు. ప్రార్థన చేయండి, ఖచ్చితంగా మీకు సమాధానం దొరుకుతుంది. ఈరోజు దేవుడిచ్చిన వాక్యాన్ని బట్టి మనం ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. విరిగిన హృదయము గల వారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనసు గల వారిని ఆయన రక్షించును.
దేవుడిచ్చిన వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఈ మాటలు ఎవరైతే వింటున్నారో ప్రతి ఒక్క బిడ్డని, వాళ్ళ కుటుంబంలో ఉన్న బాధల్ని, శోధల్ని దేవుడు తీసివేయును గాక. ఈ వాక్యం మా హృదయాలలో ఉండిపోయేలాగా ఎల్లప్పుడూ మాతోనే ఉంటూ మమ్మల్ని కాచి కాపాడుతున్న మా తండ్రి, నీకు లెక్కలేని వందనాలు చెల్లించుకుంటున్నాం. ప్రతి ఒక్కళ్ళపై నీ కృపా కాపుదల ఉంచును. యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.